అబ్బబ్బబ్బా! సీజన్ వచ్చిందంటే చాలు ఆ సీజన్ ఫుడ్ తినకపోతే అబ్బా! ఆ టేస్టే మిస్ అయిపోతాం కదండీ! అసలు ఇవాళ నేను చెప్పబోయే రెసిపీ వచ్చేసి మ్యాంగో రైస్ అండి. అసలు ఈ సీజన్ ఏంటిది? సమ్మర్ స్పెషల్ మ్యాంగో. మ్యాంగో పచ్చిదైనా ఒకటే, పండుదైనా ఒకటే. దాన్ని మనం యూస్ చేయాలి. ఇలా పచ్చి మ్యాంగో తీసుకొని రా మ్యాంగో దాన్ని నీట్‌గా సన్నగా తుడుంబట్టేసుకోవాలి. మనం మంచిగా తుడుంబట్టేసుకొని చూడండి ఫ్రెష్ మ్యాంగో మంచిగా తుడుంబట్టేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో 1 గ్లాసు బియ్యం వేసుకొని చక్కగా 1కి 2 సార్లు కడిగి పెట్టేసుకొని రైస్ కుక్కర్లో పెట్టేసుకోవాలి. చూడండి అన్నం అయితే అయిపోయింది. అన్నం ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి శుభ్రంగా తీసి అన్నం చల్లారబెట్టుకోవాలి. అన్నం చల్లారిన తర్వాత చూడండి పొడి పొడిగా అయిపోతుంది రైస్ మొత్తం కూడా నీట్గా. తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు శనక్కాయ పప్పులు వేసుకోవాలి. వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్లు శనగబ్యాళ్ళు వేసుకోవాలి. అన్నిటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అలాగే మన తాలింపుకు కావాల్సినన్ని ఆవాలు, మినప్పప్పు, పెసరపప్పు వేసుకొని అలాగే ఒక 2 రెమ్మ కరివేపాకు, 4 జీడిపప్పులు, 2 పచ్చిమిర్చి చీలుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసినాక లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించేసుకోవాలి. ఇవన్నీ చక్కగా వేయిన తర్వాత మనకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఈ దాంట్లోకి కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న మ్యాంగోనంతటిని కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఒక్క 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. తర్వాత మూత పెట్టేయాలి. అలా ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి మొత్తం కూడా మగ్గిపోయింది. చాలా చక్కగా మగ్గిపోయిన తర్వాత మనం పొయ్యి ఆపేసుకొని మనము ముందుగా చల్లారబెట్టుకున్న అన్నంలోకి మొత్తాన్ని ఈ మిక్చర్ని నీట్గా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా మ్యాంగో రైస్ రెడీ.